తెలుగు రాష్ట్రాల్లో వానలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా రాయలసీమలో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్లలో ఏకంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో వానలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగానూ భారీ వర్షపాతం నమోదవుతోంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఇప్పటికే గుంతలమయమైపోయి ఉన్న రోడ్లపైకి నీరు చేరింది. దీంతో రాత్రివేళ రోడ్లపై ప్రయాణించిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని రోజులు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు 119 మాన్సూన్ యాక్షన్ టీంలను, ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశారు. 10 రోజుల క్రితం కురిసిన 7 సెంటీమీటర్ల వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇవాళ రేపు కూడా అదే స్థాయిలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర కోస్తా, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మరో 4 రోజుల పాటు ఉండనుంది. ఇవాళ రేపు కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలో ఓ మోస్తరు వానపడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.